మీరు చాలా తక్కువ తింటున్నారా? జిమ్‌కి కూడా వెళ్ళినా కూడా వెయిట్ తగ్గట్లేదు అన్న ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారా? అయితే దాని ప్రాబ్లమ్ ఫుడ్‌లో కాదు. దాని వెనకున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అవ్వచ్చు. హలో! నేను మీ హోమియో డాక్టర్ అక్షితాని. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీలో ఆల్రెడీ ఇన్సులిన్ ఉన్నది. కానీ మన సెల్స్ దానికి రెస్పాండ్ అవ్వవు. సో, దానివల్ల మన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఇన్సులిన్‌ని సరిగ్గా యూజ్ చేసుకోకపోవడం వల్ల. సో, ఇలాంటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ మనం చూస్తే గనక పీసీఓఎస్, థైరాయిడ్ ఇష్యూ, టైప్ 2 డయాబెటిస్ లాంటివి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో ఉన్నారంటే మీరు ఇలాంటి సిమ్టమ్స్‌ని చూస్తారు. బెల్లీ ఫ్యాట్ ఈజీగా పెరిగిపోతుంది అండ్ పెరిగిన ఫ్యాట్‌ని కరిగించుకోవడం కూడా చాలా కష్టంగా అవుతుంది అండ్ ఈజీగా ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతుంది. అండ్ ఆల్సో నెక్, అండర్ ఆర్మ్ రీజన్స్ ఇలాంటి రీజన్స్‌లో డార్క్ ప్యాచెస్‌లా ఫామ్ అవుతుంది. ఈజీగా అలిసిపోతారు, లో ఎనర్జీగా ఫీల్ అవుతారు, తిన్నాక నిద్ర ఎక్కువ రావడం అన్నది కూడా సిమ్టమే. అండ్ ఆల్సో షుగర్ క్రేవింగ్స్ చాలా ఎక్కువగా మీరు ఫీల్ అవుతారు. ఈ సిమ్టమ్స్ ఏవైనా మీరు గమనిస్తే మీ బాడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిగ్నల్స్ ఇస్తుందని అర్థం. మీ డైలీ లైఫ్ స్టైల్లో ఈ సింపుల్ స్టెప్స్ని ఫాలో అవుతే డెఫినెట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మార్నింగ్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం ఒక 20 మినిట్స్ అయినా అన్నది చాలా ఇంపార్టెంట్. షుగర్ డ్రింక్స్ని అవాయిడ్ చేయాలి. బాడీకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ మనం తినే మీల్స్లో ప్రోటీన్ని, ఫైబర్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ మీల్స్ 10 to 20 మినిట్స్ వాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందని తెలుసుకుంటే దాన్ని ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. సో మీలో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి, ఇగ్నోర్ చేయొద్దు. డూ ఫాలో యువర్ హోమియో డాక్. థ్యాంక్ యూ.